హైదరాబాద్లోని 2 సంస్థల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సూరానా ఇండస్ట్రీస్, సాయి సూర్య డెవలపర్స్ కంపెనీలో సోదాలు చేస్తున్నారు. 4 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహిస్తోంది ఈడీ. చెన్నైకి చెందిన ఈడీ బృందాలు సోదాలు చేస్తున్నట్లుగా సమాచారం. హైదరాబాద్ లో 2 సంస్థల్లో ఈడీ సోదాలు జరుగుతున్నాయి. సూరానా ఇండస్ట్రీస్, అదేవిధంగా సాయి సూర్య డెవలపర్స్ కంపెనీల్లో ఒక్కసారిగా ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ క్రాంతి మరింత సమాచారాన్ని అందిస్తారు. రైట్ క్రాంతి, చెప్పండి. అకస్మాత్తుగా 2 ఇండస్ట్రీస్ మీద ఈడీ అధికారులు సోదాలు చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయంటారు? రైట్ భారతి, ఈ రోజు ఉదయం 6 గంటల నుంచి చూసుకున్నట్లయితే హైదరాబాద్ నగరంలో 4 చోట్ల బోయిన్పల్లి, బాందాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ఏరియాలోని సువర్ణ గ్రూప్స్ కంపెనీ కావచ్చు, లేదు అంటే సాయి సూర్య డెవలపర్స్ రియల్ ఎస్టేట్ కంపెనీ, వీళ్ళిద్దరిపై ఇప్పటికే ఈడీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. వాళ్ళ కంపెనీలతో పాటు వాళ్ళ ఇళ్లలో కూడా సోదాలు అయితే నిర్వహిస్తున్నారు. కొన్ని కీలక పత్రాలు కావచ్చు, లేదు అంటే బ్యాంక్ లావాదేవీలకు సంబంధించిన దానిపై కూడా ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఆ సువర్ణ గ్రూప్స్ కంపెనీ ఏదైతే చెన్నైలో గతంలో రియల్ ఎస్టేట్ వెంచర్లు ఉండడంతో కొన్ని వందల కోట్లు రుణం తీసుకున్నట్టు బ్యాంక్ అధికారులు అయితే చెప్తున్నారు. అయితే గతంలోనే సువర్ణ గ్రూప్ ఎండీ పై కూడా సిబిఐ కేసు నమోదైనట్టుగా కూడా తెలుస్తుంది. అయితే సువర్ణ గ్రూప్స్ కి ఇక్కడ సాయి సూర్య డెవలపర్స్ ఏదైతే ఎండీ పూర్తిగా సహకరిస్తుండడంతో కొన్ని లావాదేవీలు వీళ్లకు భారీ ఎత్తున జరిగిన దానిపై మాత్రం సాయి సూర్య డెవలపర్స్ ఎండీ పై కావచ్చు, అతని కంపెనీలపై కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు ఈవినింగ్ వరకు ఈ సోదాలు నిర్వహించబోతున్నట్టుగా కూడా తెలుస్తుంది భారతి. రైట్ క్రాంతి, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్.